మీరు ఏడుకొండల మించి తరలి వచ్చి మా పిల్లని స్వీకరించి వివాహాన్ని చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, మీ అంగీకారం తెలియచేయవలసింది అని పత్రం రాసి ఆకాశరాజు గారు సంతకం పెట్టి శుకబ్రహ్మకిచ్చి కొండ మీదకి పంపించాడు. అప్పుడే సోది కట్టిన వేషం విప్పి కూర్చున్నాడు వెంకటేశ్వరుడు. శుకబ్రహ్మ వస్తున్నారు. గబగబా ఎదురెళ్ళి చేతులు పట్టుకుని కాయా పండా అన్నాడు వెంకటేశ్వరుడు. నువ్వు మొదలెట్టిన తర్వాత కార్యం కాయ అవుతుందా పండే అన్నారు. పెళ్ళవ్వాలి, అందుకని గరుత్మంతుణ్ణి శేషుణ్ణి తెలుసుకున్నారు. వెంటనే వెళ్ళారు, బ్రహ్మగారిని ఆహ్వానించారు, బ్రహ్మగారిని రమ్మన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, తన పరివారాన్ని అంతటినీ ఉద్యోగుల్ని అందరినీ పిలిచాడు. ఒరే, మా నాన్నగారి కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణం అవుతోంది, మనందరం వెళ్ళాలి, బయలుదేరండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, బయలుదేరమంటే అలా ఏం వచ్చేయం, కలియుగం, అందుకని భూమి మీదకి రావాలంటే అక్కడ ఎలా ఉంటుందో మాకు అలాగే ఉండాలి. వార్షికం దేహినో బ్రహ్మన్ ఏమముక్త ధనం తేషాం దత్తవాన్ సహ పితామహ విచిత్రాణి చ వాహనాని రథాంశ్చ వివిధాని చ అన్నారు. వెంటనే వార్షికం దోహినో బ్రహ్మన్, ఓ సంవత్సరం జీతం బోనస్గా ఇస్తే వస్తామన్నారు. అయ్యో తప్పకుండా అలాగే ఇచ్చేస్తాను రా, ముందు ఆలస్యం చేయకండి, ఇప్పుడే సంతకం పెట్టేస్తున్నాను దస్త్రం అని చెప్పి గబగబా ఎవరి ఖాతాల్లో వాళ్ళకి వేసేశారు. వేసేయగానే వాళ్ళందరూ చిత్ర విచిత్రమైన వాహనాలు పెట్టారు, రథాలు పెట్టారు. వీళ్ళందరూ బ్రహ్మగారి పరివారం బయలుదేరారు. శేషుడు వెళ్ళాడు, శంకరుడిని పిలిచాడు, శంకరుడి పరివారం అంతా బయలుదేరారు, వచ్చేశారు. శ్రీశైలం దగ్గర నుంచి తిరుమల వరకు నిండిపోయారు జనమంతా. నిండిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని చేశారు, పెద్ద అట్టహాసం చేశారు, తల మీద నూనె పెట్టారు, పసుపు రాశారు, మంగళ స్నానం చేయించారు. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత కుల దేవతకి పూజ చెయ్యాలి. ఎవరికి తెలుసు వెంకటేశ్వరుడికి కులదేవత ఎవరో? వశిష్ఠుడు వెళ్ళి అడిగాడు, అయ్యా మీకు కులదేవత ఎవరు, మీరు పూజ చేయాలి కదా అన్నాడు. వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమీస్మృత, శమీ వృక్షం మాకు కులదేవత, అదిగో కుమారతీర్థంలో ఉంది, రోజు పూజ చేస్తాను, దానికి కొమ్మ పట్టరండి కుండీలో పెట్టి పూజ చేస్తాను, ఆదివరాహస్వామి గుడిలో పెట్టి అన్నాడు. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. అందుకని ఆ శమీ వృక్షపు శాఖని కుండీలో పెట్టి తీసుకొచ్చారు, ఓ తొట్టులో పెట్టి ఆదివరాహస్వామి గుడిలో పెట్టి పూజ చేస్తున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి వెనకాతల కూర్చున్న వకుళమాతని చూసి వెంకటేశ్వర స్వామిని అడిగారు, ఈ దగ్గరే కూర్చుంటోంది ఎవరావిడ అని అడిగారు. అభివాదయ కళ్యాణి మాతరమ్మమనందన అన్నాడు. నువ్వు నాకు నమస్కారం చేయడం కాదు, నాకు తల్లి ఆమెకి నమస్కారం చేయి అన్నాడు. అంటే బ్రహ్మగారంతటి వాడు 4 తలకాయలు వచ్చి వకుళమాతకి నమస్కారం చేశాడు. తల్లిని ఎంత గౌరవించాడో చూడండి మహానుభావుడు. తర్వాత పెళ్లి కొడుకుని చేసిన ఘట్టం అంతా అయిపోయింది. ఇన్ని కోట్ల మంది బయలుదేరండి నారాయణపురం వెళ్ళిపోదామన్నారు. అంటే బ్రహ్మగారు వశిష్ఠుడు మొదలైన వాళ్ళు వచ్చి ఇలా బొత్తిగా అన్యాయంగా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఆడపిల్లి వారింటికి వెళ్ళి తినేసేద్దాం అనకూడదండి, మనం భోజనం చేసి వెళ్ళాలి, సాయంకాలం భోజనం అక్కడ చేద్దాం, ఇక్కడ భోజనం పెట్టండి అన్నారు. పెద్ద పెద్ద కబుర్లు అందరూ చెప్తారు, నాయన పక్కకి రెండని తీసుకెళ్ళాడు బ్రహ్మగారిని శివుణ్ణి. మీకేం చెప్తారు, ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు ఉన్నారు, వీళ్ళకి భోజనాలు పెట్టడానికి ఇదే లేదు, మన దగ్గర కొల్హాపురంలో ఉంది లక్ష్మీదేవి, ఏం పెట్టి పెట్టమంటావు అని అడిగాడు. అడిగితే శంకరుడు అన్నాడు, వివాహకరణే దేవా తదా భవనకర్మణి ఆరంభస్యాంత పర్యంతం యోహియత్నం సమాచరేత్. ఇల్లు కట్టడం మొదలుపెట్టినా పెళ్లి చేయడం మొదలుపెట్టినా ఎంతటి వాడైనా అప్పు చేయవలసిందే. అప్పు చేయకుండా ఇల్లు కట్టలేవు, అప్పు చేయకుండా పెళ్లి చేయలేవు, కాబట్టి అప్పు చేయి అన్నాడు. అమ్మో ఎంత పెద్దవాడి అయిపోయావు శంకరా, అప్పు చేయమని నాకు సలహా ఇస్తావా? ఎవరిస్తారప్ప అన్నాడు. అంటే శంకరుడు ఇలా చూపించాడు, అక్కడ ఉన్నాడు కుబేరుడు, అడుగన్నాడు. ఇంతమందిలో పెళ్లికి అప్పటికితే బాగుండదు, నలుగురం అలా పెడదాని రెండని ఆదివరాహస్వామి గుడి పక్కన ఉన్న రావి చెట్టు కిందకి వెళ్ళి శివుడు, బ్రహ్మగారు, వెంకటేశ్వరుడు, కుబేరుడు నిలబడ్డారు. నాయన నా పెళ్లికి 14 లక్షల రామనామాంకితమైన బంగారు మాడలు అప్పుగా ఇయ్యన్నారు. అయ్యా ఇస్తాను, నాకేం అభ్యంతరం లేదు కానండి, కలియుగం కదా, చక్రవడ్డీతో ఇవ్వాలి మళ్ళీ తిరిగి అన్నారు. అలాగే ఇస్తానులే అన్నారు. ఇస్తానులే అంటే కుదరదండి, మీరు ఏం అనుకోకండి, మీరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే, అంతవరకు నిజం, కానీ యుగధర్మం ఒకటి ఉంది కదా, రుణపత్రం రాసి సంతకం పెట్టి ఇవ్వండి అన్నారు. అంటే బ్రహ్మగారిని పిలిచి రుణపత్రాలు కూడా రాస్తారా, నాకు తెలియదా, రుణపత్రం ఏమిటో చెప్పి ఎలా రాయాలని అడిగాడు. అడిగితే రుణగ్రాహి శ్రీనివాసో ధనదాయి ధనీశ్వర అని మొదలెట్టించారు. చూడండి ఎంత కష్టపడవలసి వచ్చిందో మహానుభావుడు మాట నిలబెట్టుకోవడానికి. అప్పుచ్చుకుంటున్నవాడు శ్రీనివాసుడు, అప్పిస్తున్నవాడు కుబేరుడు. అయ్యా నా వివాహ నిమిత్తం ద్రవ్యం అవసరమై మీ దగ్గర 14 లక్షల రామనామాంకితమైన స్వర్ణ మాడలను ఈ రోజున అప్పుగా పుచ్చుకుంటున్నాను. ఈ అప్పుగా పుచ్చుకుంటున్నటువంటి ద్రవ్యాన్ని మళ్ళీ కలియుగాంతమునందు చక్రవడ్డీతో కలిగి మీకు తిరిగి చెల్లించగలవాడను, ఇట్లు శ్రీ వెంకటేశ్వరుడు వ్రాలు అని సంతకం పెట్టాడు.
పెడితే ఆయన అన్నాడు, మంచిదే కానండి, చటుక్కుని ఏదైనా తేడా వస్తే ఏం అడుగుతాం, మీ దగ్గరికి వచ్చేంత తేలిక, బయట దేవిజయులు ఉంటారు, ఆదిశేషుడు ఉంటాడు, వాయువు ఉంటాడు, ఎక్కడికి వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన గొడవ, పెద్దవాళ్ళతో వ్యవహారం, డబ్బు చూస్తే ఇంత, అందుకని కొంచెం సాక్షి సంతకం పెట్టించండి అన్నారు. అంటే అయితే కొడుకు వంక చూశాడు బ్రహ్మగారిని, నువ్వు పెట్టరా అబ్బాయి అన్నాడు. అంటే బ్రహ్మగారు పెట్టారు. ఏమంటే మంచిదే కానండి, ఆయన ఎక్కడో సత్యలోకంలో కూర్చుని ఏదో సృష్టి కార్యంలో ఉంటాడు, సరస్వతీదేవి వీణ వింటూ, నేను వెళ్ళిన తర్వాత ఆయన వింటాడని ఏమి నమ్మకం. అయినా ఏమంటే మా నాన్నగారు చేసిన అప్పు నేను కొడుకుని నేను ఎక్కడి నుంచి తేగలను, ఆయన నాకు ఇవ్వాలి కానీ నేను ఆయన అప్పు ఎక్కడ తీర్చనండి అని అంటే ఇంకొక సంతకం కూడా పెట్టించండి అన్నారు. అంటే శంకరుడి వంక చూశారు. అంటే శివుడు సంతకం పెట్టాడు, సాక్షి సంతకం. మంచిదే కానండి, కలియుగం కదా, 3 సాక్షులు ఉంటే మంచిది అన్నారు. అంటే ఇప్పుడు 3వ వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు పెళ్ళప్పుకి? అంటే రావి చెట్టు వంక చూశారు. అంటే రావి చెట్టు నేను పెడతానని, రావి చెట్టు మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణే అగ్రదశివరూపాయ వృక్షరాజాయితే నమః, ఆ జీవుడు బయటకు వచ్చి ఆయన సంతకం పెట్టాడు. అప్పుడు 14 లక్షల మాడలు ఇచ్చారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.